శివునికి బోలా శంకరుడని, భక్తవశంకరుడని బిరుదులు ఉన్నాయి. కాసిని నీళ్లతో అభిషేకిస్తే చాలు కోరిన కోర్కెలు తీర్చే శంకరుడు నిర్మలమైన భక్తికి, అమాయకత్వానికి ఎలా లొంగిపోతాడో తెలియజేసే గోడకూచి కథను ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఒక ఊర్లో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతను మహాశివ భక్తుడు. ప్రతిరోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్ళేవాడు. శివదేవుడు శివాలయానికి వెళ్ళేటప్పుడు పొట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి తీసుకువెళ్లి శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. ఒకరోజు అనుకోకుండా శివదేవునికి భార్యతో కలిసి పొరుగురు వెళ్లాల్సిన పని పడింది. దాంతో తాను శివుడికి పాలని నివేదించేది ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని పిలిచి, పాప, మీ అమ్మ నేను పని మీద ఊరికి వెళ్తున్నాం. మేము ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని కూడా నువ్వు చేయాలి. అదేమిటంటే, మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా, ఆ పనిని మానకుండా నువ్వు నిష్టగా చేయాలి. కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి ఒక పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలని ఆరగింపు చేయాలి. వెళ్తావు కదూ, ఇది మన నియమము తల్లి, వ్యర్థం కానివ్వకు. ఆటలని పాటలని అటూ ఇటూ పరిగెత్తకుండా, స్నేహితులతో తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా, మరిచిపోవు కదూ, మా బంగారు తల్లి కదూ అని గడ్డం బతిమలాడి మరీ గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొల్చుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాల గిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది. పాల వైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు నీకోసం తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసింది. పాప తాను శివుని ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుగా నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో పాలు అలాగే ఉన్నాయి. అప్పుడు ఆ పాప, శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను. తాగడానికి ఏమిటి ఇబ్బంది? తాగవా? తాగు, తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది. అయినా శివుడు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. తనలో తానే అమ్మా నాన్నలు చెప్పినట్లుగానే చేశాను, ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు తాగడం లేదు. దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అనుకుంటున్నావా? నీళ్లు కలిపానని అనుకుంటున్నావా? ఆవు పాలు కాదనుకున్నావా? పోనీ ఆకలిగా లేదా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలు. పరమశివ పసిపాపను చూసి, ఏమిటి సతాయింపు? ఒక్క గుటుకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుడిని బతిమాలుతుంది. నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా తాగవా? మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా ఉద్యోగిస్తుందో గుర్తు చేసుకుంటూ బతిలాడుతోంది, ఏడుస్తోంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు. ఆ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? అయినా పరీక్షిస్తూనే ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం. అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవుడని తెలియని పాప శివుడు పిలిస్తే పలుకుతాడని, పెట్టినవన్నీ తింటాడని, మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప.
పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4, 5 రోజులు. పాప రోజు తానే పాలు తేవడం, శివుడికి నివేదించడం, అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాప పాలు తేవడం, శివుడు తాగడం జరిగిపోతున్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మా నాన్నని చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాల గిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడ నుండి వస్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుని పాలు తాగిన వ్యవహారం చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు తాగడం ఏంటి? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే తాగేశావా? లేకపోతే పారబోశావా? నిజం శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలు అన్నాడు. ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు. రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదా? చూడను కూడా లేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేశావా? ఎంత శివద్రోహం చేశావే! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు నీ పని చెప్తా అంటూ ఆక్రోశంతో పాప మీదికి ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ శివ శివ అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులో తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు పోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగంలోకి ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి మరియు అమాయకత్వం. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు ఆ పరమశివుడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఆనాటి నుండి ఆ పాపను గోడకూచి అనే పేరుతో స్తుతించసాగారు. ఇదే నిర్మల భక్తికి, అమాయక భక్తికి తార్కాణమైన గోడకూచి కథ. ఓం నమః శివాయ.